హలో అండి, ఎలా ఉన్నారు? ఈరోజు లంచ్ మీరేం చేశారో కామెంట్ చేయండి. నాకైతే రోజు ఒక పెద్ద టాస్కే వంట చేయాలంటే. ఈరోజు ఏం కర్రీ చేయాలి, ఈరోజు ఏం కర్రీ చేయాలని చెప్పి ఏ రోజుకి ఆ రోజు నిద్ర లెగుస్తూనే స్టార్ట్ అయిపోతుంది. మీరు అంతేనా? బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి, కర్రీ ఏం చేయాలని చెప్పేసి. మా ఇంట్లో అయితే రకరకాల కూరలు తినరు, కానీ నేను ఒక ఒక 4 రకాల కూరల్ని అదే ఇదిగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ రకరకాలుగా చేసి పెడుతూ ఉంటాను. ఈరోజైతే కోడిగుడ్డు టమాటా కర్రీ చేస్తున్నాను. కోడిగుడ్డు కర్రీ చేసుకునేటప్పుడు మా వారికి గుడ్లు ఇట్లా ఈ విధంగా వేపాలి. వేపితే ఒక్కోసారి బాండి కతుక్కుంటూ ఉంటాయి. అలా అతుక్కోకుండా ఉండాలంటే ముందుగా ఆయిల్ వేసిన తర్వాత దాంట్లో కొంచెం చిటికెడు ఉప్పు పసుపు కానీ వేసేసుకొని వేపుకున్నాం అంటే గుడ్లు బాండి కతుక్కోకుండా ఉంటాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈరోజు లంచ్ అయితే తొందరగా చేసేస్తున్నాను. ఈరోజు కోడిగుడ్డు కర్రీతో పాటు వేడి అన్నం. ఇంకంతే, పెద్ద కర్రీస్ అయితే ఏం చేయట్లేదు, ఎందుకంటే ఈరోజు బయటకు వెళ్ళే పని ఉంది. అందుకని చెప్పేసి రెడీ అయిపోయాను. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కర్రీ కూడా అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.